గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే మీరు యూనిఫామ్ వేసుకొని రోజు ప్రజలతోటి క్రిమినల్స్ తోటి ఉండే మీరు ఆఫ్లైన్లోకి వచ్చేసి ఆర్టీసీ కోసం కష్టపడతా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా మిమ్మల్ని. మీరు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సేమ్ టైము రెవెన్యూ పరంగా కూడా చేంజెస్ వచ్చాయి. కొత్త బస్సులు వచ్చాయి. తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు, చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయి. మాకు హ్యాపీ, ప్రజా రవాణా వ్యవస్థలో మీరు ఉన్నందుకు హ్యాపీ. బట్ మీరు పర్సనల్గా ఎలా అనిపిస్తోంది? అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఉరుకులు పరుగులు వేరు, ఇది కూల్ జాబ్ కూడా టెన్షన్ ఉంటుంది. టెన్షనేనా? అన్ని జాబ్ మనం సీరియస్ తీసుకుంటే ఏ జాబ్ కూడా ఈజీ కాదు అది. అన్ని ఇక్కడ ఉన్న టెన్షన్ ఇక్కడ, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇది డబ్బులతోని ముడి ఉంటుంది నాకు. ఓకే ఓకే. ఈ రోజు ఎంత వచ్చింది, రేపు ఖర్చు ఏమో, నాకు మళ్ళీ ఎక్కడి నుంచి తీయాలి, బ్యాంక్ వాళ్ళు నా డబ్బులు నా అప్పు కడతావా లేదనేది వాళ్ళే ఒక ఎమ్మడి పడుతుంటారు. సో ఇది బిజినెస్ ప్లస్ మన వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఉంటావు. సో ఛాలెంజెస్ దాని ఛాలెంజెస్ దానికి ఉంది, దీని ఛాలెంజెస్ దీనికి ఉంది. అంటే ఖాకీ డ్రెస్ లో ఉన్న ఇది వేరు కదా సార్. ఏం లేదు, మనం అది అనుకుంటే అది కొన్ని, నేను అన్ని జాబ్లు చేశాను, యూనిఫామ్ లేని జాబ్ చేశాను, యూనిఫామ్ ఉన్న జాబ్ చేశాను, దానికి ఏం ఉండదు. మన అంతా ఇట్స్ ఆల్ యాటిట్యూడ్లో ఉంటుంది. మనం ఏ జాబ్ని ఏ చూస్తాను అనేది ఇది కూడా పెద్ద ఛాలెంజ్. ఈ ఒక క్లిష్ట సమయంలో ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మీరు వేరే ప్రాంతం చూస్తే, మనము లైక్ చెన్నైలో కూడా ఇంప్లిమెంట్ చేశారు ఈ స్కీము, కర్ణాటకలో చేస్తున్నారు, అక్కడ ఢిల్లీలో చేస్తే చాలా చోట్ల కూడా చాలా గొడవలైన. బట్ ఇంత స్మూత్ గా అక్కడక్కడ కొన్ని జరిగిన, అక్కడ మీరు వేరే దగ్గర చూసిన దానికి మన వాళ్ళు గ్రౌండింగ్ మాత్రం స్కీము చాలా స్మూత్ గా జరిగిందని చెప్పి నాకు చెప్పడం, నాకు చాలా మన వాళ్ళు నాకు సంతోషంగా అనిపిస్తుంది, గర్వం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా గొడవలు జరిగిన కర్ణాటక చూస్తుంటే మనకే భయం వచ్చింది, ఏమవుతుంది మన ప్రజా రవాణా వ్యవస్థ అనేది. బట్ ఇప్పుడు చూస్తుంటే ఇది మనకు మేలు జరిగే ఒక స్కీము, ప్రజా రవాణాకు మేలు జరిగే స్కీమ్ అనిపిస్తుంది ఇది. సో నాకు అక్కడైనా ఇక్కడైనా జాబే బాగా సంతృప్తి ఉంది. ఉందా సార్? చాలా బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ ఇక్కడ ఇంత స్మూత్ రన్నింగ్ ఉందేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు చట్టాన్ని సక్రమంగా అమలు చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండబట్టే మేబీ ఇది కూల్గా రన్ అవుతుందేమో. బట్ ఏమంటే మన వాళ్ళు కూడా చాలా, ఇట్స్ ఆల్ అగైన్ డిపెండ్స్ అపాన్ ది లీడర్. ఏ సంస్థ కూడా బాస్ బాగానే ఉంటే డెఫినెట్లీ మన వాళ్ళు కూడా తగ్గట్టుగా మనం కూడా ఉంటాం. మనం కూడా మన వాళ్ళని బాగా చూసుకోవడం జరిగింది. అట్లా ఏదో ఓన్లీ యాజమాన్యం మనం ఓన్లీ వాళ్ళపైన మనం టాస్క్ ఇవ్వకుండా దాదాపు ఇప్పుడు 9 DAలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మెరుగైన హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మనం వాళ్ళు పిల్లలు కూడా అంతకుముందు బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద జాబ్స్ లేదు, ఇప్పుడు దాదాపు 500 మందికి జాబ్ ఇవ్వడం జరిగింది. సో చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ప్లస్ మనకు వాళ్ళకు అనుకోకుండా కొన్నిసారి మన వాళ్ళు చనిపోవడం జరుగుతుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్, కోటి పైన ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. సో ఇట్లా రకరకాలు కూడా చూసుకున్నది. ఎందుకంటే మనకు ఇద్దరు మనకు ముఖ్యం, ఒకటి మన ప్రయాణికులు, సెకండ్ మన ఎంప్లాయీస్, ఇద్దరిని కూడా మనం సమానంగా చూడడం వల్ల ఈ సంస్థ కూడా బాగా జరుగుతుంది. ఈ యాజమాన్యం కూడా ఈ రెండుని బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ చాలా మంది కోరుకుంటున్నారు సార్ మళ్ళీ మిమ్మల్ని ఖాకీ యూనిఫామ్ లో చూడాలని, ఒక రెబల్ ఆఫీసర్గా, ఒక అగ్రెసివ్ ఆఫీసర్గా మళ్ళీ మిమ్మల్ని చూడాలి. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సజ్జనార్ గారు మళ్ళీ పోస్టులోకి వస్తారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మీకేమన్నా? లెట్ us hope. మేడం వాళ్ళు హ్యాపీయా సార్? ఇంట్లో ఫ్యామిలీ అంతా హ్యాపీ. అంత పనినే కాదు, మళ్ళీ ఇక్కడ కూడా బిజీ అయిపోయినాను. మార్నింగ్ వస్తే మళ్ళీ అగైన్ ఈవినింగ్ దాకా ఏదో నడుస్తూనే ఉంటుంది మీటింగ్స్. ఇక్కడ వేరే సెటప్ కంప్లీట్లీ. ఇక్కడ ఏమంటే కంటిన్యూస్ మీటింగ్స్, బ్యాంకర్స్ తో మీటింగ్, మన వాళ్ళతో మీటింగ్, ఫైనాన్స్ టీమ్ తో, ఆపరేషన్స్ తోని, మన వాళ్ళతో జూమ్, కండక్టర్స్ డ్రైవర్స్ తో మాట్లాడము, ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు కదా, స్టేక్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు. సో దానితో చేసి కోఆర్డినేట్ చేయడం కూడా ఇక్కడ కూడా ఒక పెద్ద పనినే ఉంటుంది. ఏమున్నా కూడా ప్లస్ ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు 40 నుంచి 45 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ఎక్కడ ప్రతి కస్టమర్ కూడా నాకు ఇంపార్టెంట్, ప్రతి ప్యాసింజర్స్ కూడా నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఎవరో ఫ్రీ అయినా మన వాళ్ళకి ఆ పాపకు ఇబ్బంది పడిందంటే ఇమీడియట్లీ నాకు వీడియో వైరల్ అయిన తర్వాత నాకు వస్తే నేను ఇమీడియట్లీ ఫోన్ చేస్తాను, ఎందుకు అయింది ఇట్లా అని చెప్తే అదే సేమ్ ప్రాబ్లం మీరు అన్నట్లు మళ్ళీ మన లేడీ ప్యాసింజర్స్ ఇట్లా చేయడంతో మళ్ళీ ఆ రోజు నిజామాబాద్లో బోధనలో ఒక సంఘటన, ఇవి అయిన తర్వాత ఇమీడియట్లీ రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు కూడా మన వాళ్ళు మళ్ళీ లేదంటే మన వాళ్ళు తప్పు చేయకపోయినా మన కండక్టర్స్ పైన లేదా డ్రైవర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఒకసారి కరెక్ట్ సార్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తే వాళ్ళు కూడా ఒక ఫ్రీడమ్ ఉంటుంది, లేదు తప్పు చేయకపోతే సార్ ఏమన్నారు అని చెప్పి, అది కూడా కాన్ఫిడెన్స్. ఇంకా పబ్లిక్ కూడా అట్లానే మనకు కూడా నేను కోరేదంటే, మీరు ఇప్పుడు రూల్స్ చేసింది దాన్ని తగ్గట్టుగా పాటించండి, మనకు సహకరించండి. మీరు కూడా మీరు గమ్యానికి చేర్చడానికి అవకాశం ఉంటుంది. మనకు కూడా వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు మీకు. మీరు ప్రత్యక్షంగా రెగ్యులర్గా ట్వీట్స్ పెడుతూ
ప్రజలకు ఎవరైతే మీ బస్సులో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటారు, అలాగే మీ ఎంప్లాయీస్కి అందుబాటులో ఉంటారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ ఆ విషయంలో అయితే. థ్యాంక్ యూ మేడం. మీకు ఎందుకని మీరు ట్వీట్స్కి అంత బాగా రియాక్ట్ అవుతారు, రిప్లై ఇస్తారు, లేదా ఇష్యూ జరిగిన వెంటనే మీరే ట్వీట్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు సమస్య నా దృష్టికి వచ్చిన తర్వాత దానిపైన యాక్షన్ తీసుకున్నానా లేదంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ నేను యాక్సెప్ట్ చేశాను లేదా వేరే దగ్గర ఇది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇది కూడా ఇది కమర్షియల్ సంస్థ, ఇది ఏదో మనము ప్రభుత్వం ఇస్తుంది అందుకు మనం కాదు, మనం కూడా సొంతంగా మనం కూడా సాటిస్ఫైడ్ చేయాలి, మనం కూడా మన ఎంప్లాయీస్ని సాటిస్ఫైడ్ చేయాలి, ఇక్కడ ప్యాసింజర్స్ కూడా సాటిస్ఫైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనము వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కావచ్చు, ఇచ్చే కంప్లైంట్స్ మనం రియాక్ట్ కాకపోతే మళ్ళీ ఇంకోటి ప్యాసింజర్స్ నాకు రారు. డెఫినెట్లీ ఆయన 100 మందికి చెప్తారు, 100 మంది 1000 మంది వెళ్ళిపోయి మా సర్వీస్ బాగలేదంటారు. అది కాకుండా ఉండడానికి మనము యాజ్ ఇట్స్ రెగ్యులర్ యాక్టివిటీ, మనము కస్టమర్తో ఇంటరాక్షన్ కావడము, వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికి అందుకు విలువ ఇవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మీరు అన్నట్లు కొంత నాకు కూడా, ఎందుకంటే ఈ పోలీస్ నుంచి రావడం, కొంత ఈ కొన్ని యాక్సిడెంట్స్ పైన పెడుతుంటాను, సైబర్ క్రైమ్ పైన పెడుతుంటాను, ఎకనామిక్ ఆఫీసర్స్ ప్రజలు కూడా అవేర్నెస్ రావాలి. ఇది ఎందుకంటే మనం ఏదో అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మనము నష్టం అయిన తర్వాత వచ్చి మనం బాధపడే బదులు ముందునే ఇట్లా జరుగుతుంది, ఇట్లా చూడండి అని చెప్పడానికి కొంత అవేర్నెస్ కార్యక్రమం, ఈ వీడియోస్ కూడా ట్వీట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అందులో అయితే నాకు 2 బాగా గుర్తున్నాయి సార్. ఒక అమ్మాయి వాళ్ళ విలేజ్కి బస్సు లేదు అని చెప్పి ట్వీట్ చేస్తే ఇమీడియట్గా 2 డేస్లో మీరు బస్సు అరేంజ్ చేస్తారు. నాకు విలేజ్ పేరు గుర్తులేదు. తర్వాత ఇంకో అమ్మాయి అయితే నైట్లో టాయిలెట్స్ ఇబ్బంది అవుతుంది, వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నాము, బస్సు ఎక్కడైనా వాష్రూమ్ దగ్గరలో ఆపించండి సార్ అని మీరు ట్వీట్ చేస్తే ఇమీడియట్గా మీరు అమ్మాయికి రిప్లై ఇచ్చారు, రియాక్ట్ అయ్యారు, ఆ బస్సులు నైట్లో ఆగేలాగా మీరు ప్లాన్ కూడా చేశారు. నాకు ఈ 2 అయితే బాగా అనిపించింది సార్. అదే మనం ఎందుకంటే ఇలాంటిది మనం ఇంటరాక్షన్ లేదంటే వచ్చేది కాదు. మన వాళ్ళు కూడా ఏమవుతుందంటే దాదాపు 40 to 50 lakhs 40-45 lakhs ప్యాసింజర్స్ మనము ట్రావెల్ చేసినప్పుడు డెఫినెట్లీ బాగా ప్రెషర్ ఉంటుంది, మన వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. సంఘటన ఎవరైతే విన్నర్ ఉన్నారో పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి, ఆ విన్నర్కి సంబంధించిన వాళ్ళు ఆర్టీసీ బస్సులను కొన్నింటిని ధ్వంసం చేశారు. వాళ్ళ మీద కేసు కూడా పెట్టినట్టున్నారు ఆర్టీసీ అధికారులు. పెట్టాను, ఎందుకంటే అది మంచిది కాదు కదా, ఇది అందరు సంబంధించిన ఆస్తి, ఇది సమాజ ఆస్తి, ప్రజల ఆస్తి. ఇది మనం ఏదో మీ వినోదం కోసం చూడాలి, కానీ అలాంటి ఇది వచ్చి మా బస్సు పైన ఎవరు గెలిచారు ఎవరు ఓడారని చెప్పి నా బస్సు పెట్టడము, నేను బలి కావడం మంచిది కాదు. సో అందుకు మన వాళ్ళకి ఇమీడియట్లీ నా దృష్టికి వస్తే ఇమీడియట్లీ కేసు పెట్టండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుని చెప్తే, ఈ రోజు పేపర్లో చూశాను మన పోలీసులు కూడా 2 ఏదో అరెస్ట్ చేశారని చెప్పి, వేరే వాళ్ళ కోసం కూడా అబ్స్కాండింగ్ ఉన్నారని చెప్పి, ఇది మంచిది కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. అదే విషయంలో సిపిఐ పార్టీ నారాయణ గారు మిమ్మల్ని కామెంట్ చేశారు కొన్ని, మీరు ఎందుకు ఆపలేదు, మీరు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, ఎవరైతే షోని రన్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, నాగార్జున గారిని తదితరులు అందరి మీద తీసుకోండి తప్ప వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి మిమ్మల్ని అంటున్నారు. ఆయన మీకేం సంబంధం అనేది నాకు అర్థం కాలేదు. క్రైమ్ సంబంధించిన వాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు అనేది అంటే అదేదో షో ఉంది, షోలో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఉంది. సో వాళ్ళకు నారాయణ గారికి ఆ షో పైన అభ్యంతరం ఉంది, దాని తగ్గ వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు, కోర్టులో కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. బికాస్ అది కూడా కాకుండా ఇది మనకు కూడా మీ సీరియల్స్ కావచ్చు, ఫిలిమ్స్ కావచ్చు కూడా సెన్సార్ బోర్డు ఉంది, దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ పరిస్థితిలో ఇది ఆర్టీసీ అంటే నా సంస్థ, మన సంస్థ, దీనికేమో నష్టం జరిగితే డెఫినెట్లీ మీరు అంతకుముందు కూడా చూశారు, మన పైన ఎవరో అపయాసంగా అడ్వర్టైజ్ పెడితేనే నేను వదలలేదు వాళ్ళు. కరెక్ట్. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ అనేది అందరిది, ఇది ఏదో పేదవాళ్ళు ప్రయాణం చేస్తారు, మధ్యం వాళ్ళు తరగతి వాళ్ళు ప్రయాణం చేస్తారు, ఎట్లా కావాలి అట్లా వాళ్ళని చెప్తే అయిపోతుంది అనేది కాదు కదా, ఇది అందరికి సంబంధించిన వ్యవస్థ. సో ఇది మన సంస్థ, మా సంస్థకి ఏమో జరిగితే డెఫినెట్లీ మన యాజమాన్యం రియాక్ట్ కావాల్సి వస్తుంది. దాని ప్రకారం చట్టపరమైన యాక్షన్ డెఫినెట్లీ తీసుకుంటాను, నేను వదిలే ప్రసక్తినే లేదు.